ఈరోజు రెసిపీ ముద్దగారెలు. 10 నిమిషాలల్లో అయిపోయే ముద్దగారెల్ని ఎట్లా చేసుకుందామో చూద్దామా? చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బావుంటది. ఎవరైనా సరే ఎంజాయ్ చేసుకుంటా తినే రెసిపీ. 4 గంటల పాటు నానబెట్టిన శనగపప్పుని 2 సార్లు వాష్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుడు కూడా కచ్చాపిచ్చానే పట్టుకుంటే బావుంటది. వాటర్ పోయాల్సిన అవసరం ఏమి ఉండదు. అందులో ఉల్లాకు, కొత్తిరాకు, కరివేపాకు, జీలకర్ర, ఎల్లిపాయలు కచ్చాపిచ్చాగా దంచి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారపొడి, ఉప్పు తగినంత వేసుకొని, ఉప్పు కలవకపోతే టేస్ట్ చూసి మళ్ళీ ఉప్పు వేసుకోండి. స్టవ్ మీద నూనె పెట్టుకొని నూనె వేడెగిన తర్వాత పిండిని తీసుకొని అందులో చేతికి వడలు ఒత్తుకున్నట్టు ఒత్తుకోవడమే. ఈజీ అంటే ఈజీ, ఎవరైనా వేసుకోవచ్చు. నూనె కాగినాక అందులో వేసినామనుకో గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేయడం. వీటిని మా సైడ్ ముద్దగారెలని పిలుస్తాం. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీ ప్రాసెస్. నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.